నల్గొండ డిఎంఓ అండ్ హెచ్ఓ ఆఫీస్ అక్రమాలపై విచారణ. అంతా నా ఇష్టం. షాడో డిఎంహెచ్ఓ కథనంపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారుల నజర్. నల్గొండ పల్లేటివ్ కేర్ యూనిట్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీపై కలకలం. ఆగమేఘాల మీద ముగ్గురికి జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చిన వైద్యారోగ్య శాఖ అధికారులు. విచారణ చేపట్టిన సూర్యాపేట ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ. ప్రభుత్వ ఆసుపత్రిలోని పల్లెటివ్ కేర్ యూనిట్ అంటే క్యాన్సర్ వార్డులో 4 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారంట. నల్గొండ వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అంతా నా ఇష్టం, షాడో డిహెచ్ఎంఓ శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ప్రచురించిన కథనంపై డైరెక్టర్ ఆఫ్ డిహెచ్ఓ అధికారులు స్పందించారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారంటండి. ఈ వ్యవహారంపై విచారణ అధికారిగా సూర్యాపేట ఇన్ఛార్జ్ డిహెచ్ఓ నియమించినట్టు తెలుస్తుంది. నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 4 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎంఎస్సీ అర్హతతో 2025 జనవరి 2వ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. 27 మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ 10 నెలల సుదీర్ఘకాలం తర్వాత సెక్షన్ అధికారుల బృందంతో కలిసి అక్టోబర్ నెలలో హడావిడిగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారంట. ఈ 10 నెలల కాలంలో పై అధికారులు బేరసారాలకు పాల్పడి తమకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సూర్యాపేట ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ గత 2 రోజులుగా నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో క్షుణ్ణంగా విచారణ జరిపి నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి అన్ని కీలక దస్త్రాలు ఫైల్స్ అన్నీ తన వెనక్కి తీసుకెళ్లారంట. ఈ 4 స్టాఫ్ నర్స్ పోస్టుల నియామకాల వ్యవహారంపై విచారణాధికారి త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులకు సమర్పించున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వివాదాస్పద నియామకాలపై తుది నిర్ణయం వెలువడినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు అంతేకాకుండా స్టాఫ్ నర్స్ నియామకాల్లో కూడా భారీగా దండుకున్న సార్లు జిల్లా పరిపాలనాధికారిని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారంట. ఇప్పటికైనా వీళ్ళపైన విచారణ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా పారదర్శకంగా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడుతుందని ఆశిద్దాం.